ఎంపీడీసీలకి మన ముఖ్య నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు పెట్టారంటే సర్పంచులు, ఎంపీడీసీలు, జెడ్పీడీసీలు అయితేనేమి, ఎంపీపీలు అయితేనేమి వాళ్ళకి దాదాపుగా 18 నెలలు అయింది వాళ్ళకి అసలు వేతనం రాక. వాళ్ళ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది, అయినా అక్కడ ఇంతకుముందు జనవరి నెల నుంచి 2024 జనవరి నెల నుంచి రావాల. జనవరి అంటే అప్పటి నుంచి దాదాపుగా అది 24 సంవత్సరం ఇంత రావాలా, దాదాపు మళ్ళీ ఇక్కడ 6 నెలలు 18 నెలలు వేతనాలు రావాలా. ఎంపీటీసీలకి అయితేనేమి, జెడ్పీడీసీలకి అయితేనేమి, ఎంపీపీలకి అయితేనేమి, సర్పంచులకి అయితే వాళ్ళు ప్రభుత్వం వచ్చినాక ఒకసారేమో నెల వాళ్ళ అధికారంలో వచ్చిన నెలలు అంటే మన వేతనాలు అప్పుడు ఉన్న మాత్రమే సర్పంచ్ నిధులు 15th ఫైనాన్స్ కొంత విడుదల చేసినారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపుగా 10 నెలలు అయింది. సర్పంచ్లకి 15th ఫైనాన్స్ని దాదాపుగా 5 నెలల కిందటే కేంద్రం 1120 కోట్లు దాదాపు 5 నెలల కిందే విడుదల చేసింది. ఆ విడుదల చేసిన వాటిని ఈ కూటమి ప్రభుత్వము ఎక్కడ వాడిందో తెలియదు. కానీ ఎందుకంటే ఈ పక్షపాతం చూపుతున్నారో ఏం చూపుతున్నారో నాకు తెలియదు. ఇంతకుముందు అయితే ఈ కూటమి ప్రభుత్వం అందరూ చంద్రబాబు నాయుడు అయితేనేమి, లోకేష్ అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వాడుకుంటున్నారు. మేము వస్తే అధికారంలోకి వస్తే నెల వేస్తామనే విధంగా ఈ కూటమిలో ఉండే వాళ్ళు మొత్తం చెప్పినారు. ఈరోజు మీరు సంవత్సరమైంది సర్పంచ్కి నిధులు ఇడుకుంటే గ్రామాల్లోన వీధి రేట్లు ఎట్లా ఇస్తారు అని చెప్తున్నాం. అదేవిధంగా డ్రైనేజ్ క్లీనింగ్ అవి ఎలా చేస్తారని అడుగుతున్నాం. ఏ పని చేయాలన్నా సర్పంచ్లు నిధులు ఉంటేనే ఊర్లో ఏదన్నా కానీ సర్పంచ్ నిధులు ఉంటేనే ఖచ్చితంగా అభివృద్ధి, గ్రామాల అభివృద్ధి చెందుతాయి. కానీ తాగునీటి సమస్య అయితేనేమి, ఏదన్నా మోటార్లు రిపేర్ అన్నా ఏదొచ్చినా కానీ సర్పంచ్ నిధులు ఇడిస్తేనే 15th ఫైనాన్స్ నిధులు ఇడిస్తేనే తప్ప గ్రామాల్లో అభివృద్ధి జరగదు. మేము అభివృద్ధి అంటున్నారు. ఏం అభివృద్ధి చేసినారో మీరు సంవత్సరంలో మీరు చెప్పాలా. దాదాపుగా మీరు అప్పులు కుప్పలుగా దాదాపుగా సంవత్సరానికే 1,55,000 కోట్లు అప్పులు చేసినారు. ఆ అప్పులు చేసిన దాంట్లోన మీరు ఈ నిధులు కానీ 15th ఫైనాన్స్ నిధులు కానీ మీరు వాడుకున్నారు. ఈ నిధులన్నీ వాడుకొని ఎక్కడ చేస్తున్నారు మీరు మాకేమీ అర్థం కావట్లేదు, జనాలకు అర్థం కావట్లేదు. మీ టీడీపీ వాళ్ళు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళని కలిసి అడగండి. మీరు గ్రామాల్లో ఎంత పారిశుద్ధ్యం లోపించిందో, గ్రామాల్లో వీధులు లేవు, తాగునీటి సమస్య తీర్చేది ఎవరు? ఇన్ని సమస్యలుంటే మీరేమో నిమ్మక నీరెత్తినట్ల అక్కడ విజయవాడలో కూర్చొని మేము అభివృద్ధి చేసినామంటున్నారు. గ్రామాల అభివృద్ధి ఎట్లయితాయి? సర్పంచ్ నిధులు ఎదుగుతూనే కదా గ్రామాల అభివృద్ధి అయ్యేది. అభివృద్ధి కావాలంటే గ్రామాల నుంచే అభివృద్ధి అయ్యేది. టౌన్లోనే సిటీ వాళ్ళు అభివృద్ధి కావు. ఖచ్చితంగా మేము ఒకటే అడుగుతున్నాం, మీరు ఈ ఎంపీడీసీలకి, జెడ్పీడీసీలకి వేతనాలు ఖచ్చితంగా విడుదల చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా సర్పంచ్ 15th ఫైనాన్స్ నిధులు మీరు మంచి అభివృద్ధి చేయాలనుకుంటే మీరు పక్షపాతం లేకుండా, ఎందుకంటే మీకు చాలా మంది మన ఎంపీడీసీలు, జెడ్పీడీసీలు, అదేవిధంగా సర్పంచ్లు అంతా వైసీపీ ఉన్నారు. అదేవిధంగా మీరు నాకు తెలిసి నిధులు విడుదల చేయట్లేదు. మీరు అవన్నీ పక్షపాతం ఇడిచిపెట్టి మీరు విడుదల చేస్తే గ్రామాల్లో వైసీపీ ఉంటారు, టీడీపీలు ఉంటారు, మళ్ళీ జనసేన వాళ్ళు అందరూ ఉంటారు. అందరూ ఉంటేనే అందరూ ఉంటారు. వాళ్ళన్నీ సమస్యలు తీరాలంటే ఖచ్చితంగా ఆ నిధులు విడుదల చేయాలని మేము తక్షణం మిమ్మల్ని కోరుతున్నాము. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ఒకటే చెప్తున్నాం, మీరు పారిశుద్ధ్యంలో చాలా గ్రామాల్లో ఉంది. అదేవిధంగా తాగునీరు సమస్య గ్రామాల్లో ఎక్కడ పోయినా తాగునీరు సమస్య అంటున్నారు. బోర్లు కొన్ని గ్రామాల్లో అయితే తాగునీరు లేక బోర్లు వేసుకుందామంటే బోర్లకు కానీ నిధులు లేవు. ఎంపీపీ ఫండ్స్ తీసుకుందామంటే నిధులు లేవు. సర్పంచ్ వాడితే నిధులు లేవు. ఏదైనా మోటార్ సరి చేయాలన్నా నిధులు లేవు. ఎక్కడ పోవాలి? ఎక్కడ ఉంది? ఎక్కడ పోతుంది?
మన రాష్ట్రం ఎక్కడ పోతుంది అనేది విధంగా మేము అడుగుతున్నాము. ఈరోజు మేము ఒకటే అడిగేది, ఖచ్చితంగా మేము డిమాండ్ చేసే ఒకటే, 15 ఫైనాన్సులు వెనుకనే మీరు విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా చాలా పెండింగ్లో వర్కులు ఉన్నాయి కాబట్టి, అదేవిధంగా ఎంపీడీసీలకు గ్రామాల్లోన వాళ్ళకి కానీ 18 నెలలు మా జిల్లాలోనే దాదాపుగా 4,80,06,000 రూపాయలు వేతనాలు రావాలా. మా జిల్లా ఒకటే, కర్నూలు జిల్లా ఒకటే. అలాంటిది మీరు రాష్ట్ర వ్యాప్తం మీద దాదాపుగా వేతనాలకే 80-90 కోట్లు మనకి రావాలా. అలాంటిది ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? మీరు ఖచ్చితంగా మేము ఒకటే కోరుతున్నాం పవన్ కళ్యాణ్ గారిని, మీరు పంచాయత్ శాఖ మంత్రి తీసుకున్నారు. పంచాయత్ శాఖ మంత్రి అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు